యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనలందరినీ కూడా ప్రేమించి మరలా తిరిగి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రభుని యొక్క మాటలు వినటానికి ప్రభు అయిన దేవుడు ఆయన మంచి కృపను మనందరికీ కూడా అనుగ్రహించున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుని బట్టి అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన కాలమంతయు ఆయన కృపాక్షేమాలను వెంట పంపించి మనలను మన కుటుంబాలను అన్నిటినీ కూడా ఆయన పరిశుద్ధమైనటువంటి రెక్కల క్రింద భద్రపరిచి కృపాక్షేమాలు వెంట పంపించి ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపించున్నారు. పిల్లరా, అందుని బట్టి అందరం కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన స్వరాన్ని మనకు వినిపించినట్లుగా ప్రతి ఒక్కరము కూడా చిన్న ప్రార్థన ద్వారా ప్రభుని కృపను వేడుకుందాం. పిల్లరా, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. సర్వోన్నతుడైన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారకుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరలా తిరిగి ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా నీ మాటలు మేము వినడానికి మీరు మాకు ఇచ్చిన నీ కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, మీ మాటలు మేము వినడానికి మీ సన్నిధిలోనికి మేము వచ్చి ఉండగా మా అందరికీ వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలు మీరు మాకు దయచేయండి. మీ మాటను మాకు విరిచి మీరు పంచిపెట్టండి. వినగలిగిన చెవులు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. గ్రహించగలిగిన హృదయాలు మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరలోకపు మన్నా అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతోనే మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టమవుతున్నటువంటి మాట, యేసు మీద లక్ష్యముంచుడి అనే మాట ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ప్రియులారా, దీనికి అనుకూలమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అంశము యేసునందు లక్ష్యముంచుడి. ఈ మాటను అనుసరించి దీనికి అనుకూలమైనటువంటి మాట మనం ఈరోజున చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన దేవుడు ఈ రోజున మనందరినీ ప్రేమించి ఈ మంచి మాట ప్రభు మనకిస్తూ ఉన్నారు. యేసు మీద లక్ష్యముంచుడి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, ప్రత్యేకించి మాట ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ మాట ద్వారా. అంటే మన యొక్క శ్రమలలో, పోరాటాలలో కలుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి మనము అనేకమైన సార్లు మనుషుల మీద మనస్సును ఉంచుతాం. మనుషుల మీద మన యొక్క లక్ష్యం అనగా మన యొక్క మనస్సును ఏకాగ్రతగా వారి మీదనే కేంద్రీకరించి వారి మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం పిల్లారా. అయితే ఆ సందర్భాల్లో ఎప్పుడైతే నువ్వు మనుషుల మీదను నీకున్నటువంటి మరి స్నేహితులు మనుషులనగా నీ స్నేహితులు, నీ బంధువులు, నీ యొక్క ఇరుగు పొరుగు వారి మీద నువ్వు ఆశను పెంచుకొని వారి వైపు చూస్తూ వారి మీదనే నీ మనసుని కేంద్రీకరిస్తూ ఉంటావో దాని వలన కలిగేటువంటి ప్రతిఫలము శూన్యము. అంత మాత్రమే కాదు, మన సమయాన్ని, మనకున్న కష్టాన్ని, సమస్తాన్ని కూడా మనం మరి వ్యర్థం చేసుకొని వృధాపరుచుకుంటాం ప్రియులారా. ఎందుకు ప్రభు మరి ఆయన మీదనే మనం లక్ష్యముంచమని చెప్తున్నారంటే, మన శ్రమలలో నుంచి మనకు విడుదలను అనుగ్రహించేవారు ఆయన ఒక్కరే. మనము ప్రార్థించగా మన ప్రార్థనకు జవాబును అనుగ్రహించి మనలను సమాధానముతో నింపువారు కూడా యేసుక్రీస్తు ప్రభువారే ప్రియులారా.
నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించి మనల్ని సంతోషభరితులుగా చేయగలిగినటువంటి వారు యేసుక్రీస్తు వారు ఒక్కరే. గనుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. యేసునందు మనము లక్ష్యం ఉంచాలి. అది ఏ సమస్య అయినప్పటికీ, నీ వ్యక్తిగతమైనటువంటి సమస్య అయినా, నీ కుటుంబ సమస్య అయినా, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఎదుర్కొనేటువంటి ఏ సమస్య అయినప్పటికీ కూడా, నీ వ్యక్తిగత ప్రయాణంలో నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి నువ్వు దేవుని వైపు చూడాలి. దేవుని మీదనే నీ మనసును కేంద్రీకరించి ఆయన మీదనే నువ్వు ఆధారపడి బ్రతికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన తోడుగా ఉండి మనల్ని విడిపిస్తాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకించి దినమందు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది మరి దేవుని వైపు చూడకుండా ఆయన మీద, ఆయన మాటల మీద లక్ష్యం ఉంచక మనం అనేకమైన సార్లు మనకున్నటువంటి సొంత ఆలోచన ఆధారం చేసుకొని ఇతరుల వైపు చూస్తూ ఉంటాం. ఇతరుల మీద, వారి యొక్క మాటల మీద మనసును కేంద్రీకరించి వారి మీదనే ఆధారపడి మనం వెళ్తూ మన సమస్యలను మనము అధికం చేసుకుంటూ ఉంటాం. పిల్లరా, కొంతమంది అనేకమైన సార్లు వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాల మీద, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యము, వారికి ఉన్నటువంటి ఆ యొక్క పలుకుబడి మీద, వారికి ఉన్నటువంటి అందచందాల మీద వారు లక్ష్యం ఉంచి వారికి ఉన్నటువంటి సమస్యల మీద కానివ్వండి, వారికి ఉన్నటువంటి అవసరతలను బట్టి దేవుని వైపు మనసును కేంద్రీకరించకుండా, దేవుని మీద లక్ష్యం ఉంచక వాటి మీదనే వారు మనసును కేంద్రీకరించిన మీదట చాలా సందర్భాల్లో అవేమీ వారిని తప్పించవు. ప్రియులారా, తప్పించకపోయినందుచేత చాలామంది దిగులును, విచారమునకు గురి అయిపోయి వారి యొక్క జీవితాలను సగములో చాలించడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదనే ఎందుకు లక్ష్యం ఉంచమంటూ ఉన్నారంటే, మనం పోరాడుతున్నది ఈ లోకనాథులతో కాదు, ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాం. ప్రియులారా, సులువుగా చిక్కులు పెట్టి మనల్ని పాపానికి అతి చేరువుగా తీసుకుని పాపంలో పడవేసేటువంటి దుష్టుడి యొక్క మరి వలలో పడతాం కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదనే మనలను లక్ష్యం ఉంచమని చెప్తుంటారు. ప్రియులారా, మన మేలు కోరే దేవుడు ఆయన. నువ్వు అడిగిన దానిని నీకు అనుగ్రహించే దేవుడు ఆయన. మనుషుల వైపు చూడనవసరం లేదు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది యేసయ్య మీద లక్ష్యం ఉంచి, యేసుని యొక్క మాటల మీద లక్ష్యం ఉంచి వారి జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూడగలిగారు. ప్రియులారా, వాళ్ళ మొట్టమొదటికి మనం గమనించినట్లయితే అపోస్తుల కార్య గ్రంథం మనం చూస్తే 3వ అధ్యాయంలో మరి పేతురును యోహానును దేవాలయానికి వెళుతున్నప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు అక్కడ కూర్చొని అక్కడ వచ్చేటువంటి వారందరినీ కూడా భిక్షమడుకుంటూ ఉంటాడు. ప్రియులారా, అదే సమయాన దైవజనులు ఇరువురు కూడా దేవాలయం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వాడు అలవాటు చొప్పున వారిని కూడా భిక్షమడిగినప్పుడు వారు ఏం చెప్తారంటే, ప్రియులారా, మనందరికీ తెలిసిన మాట 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటూ పోతే, పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టి వారి యందు లక్ష్యం ఉంచును. ఎప్పుడైతే ప్రియులారా ఈ యొక్క పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి ఇతను దేవుని మీద లక్ష్యం ఉంచాడో, మీ తర్వాత చదివినట్లయితే అతను మరి దేవుని కృపను బట్టి దేవుని యొక్క శిష్యులైనటువంటి పేతురు యోహానుల ద్వారా పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని, బలాన్ని పొందుకున్నట్లుగా కింద వచనాలు మనం చదవచ్చు. ప్రియులారా, నీవు ఎప్పుడైతే దేవుని మీద లక్ష్యం ఉంచుతావో నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ బలము చేత ప్రభు నిన్ను అభిషేకిస్తాడు. వారన్నారు, మా యొద్ద వెండి బంగారాలు లేవు, కానీ నజరుడైన యేసుక్రీస్తు నామములో నీవు లేచి నిలబడమని చెప్పినప్పుడు అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను అక్కడ తాకినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, నువ్వు అనారోగ్యముతో ఏ సమస్య చేత అయినను సరే, దీర్ఘకాలిక వ్యాధి చేతను బాధపడుతున్నట్లయితే అనేక మంది వైద్యుల వద్దకు వెళ్ళి అనేక మంది మనుషుల మీద ఆధారపడి, నువ్వు మెడిసిన్స్ మీద ఆధారపడొద్దని ఇప్పుడు చెప్పను కానీ పిల్లలు, ఒకవేళ నువ్వు ఆధారపడి విసికి వేసారినట్లయితే ఎంతటితో చాలించి నీవు యేసుక్రీస్తు వారి మీద, ఆయన మాటల మీద మనసును కేంద్రీకరించి ఆయన మీదనే లక్ష్యం ఉంచి ఆయన మీదనే ఆధారపడి
నువ్వు ముందుకెళ్ళినట్లయితే ఈ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఈ బిడ్డకు ఏ విధముగా ప్రభు శక్తిని బలమును అనుగ్రహించి ఆ బిడ్డ లేచి గంతులు వేయచ్చు దేవాలయంలోనికి ప్రవేశించే కృప ఆ బిడ్డకు అనుగ్రహించాడో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి అన్నాడు. ప్రియులారా, నీకు కూడా పరిపూర్ణమైనటువంటి స్వస్థతను విడుదలను కలుగు చేసి అనేక మంది నిన్ను చూసి ఆశ్చర్యపడే విధముగా నిన్ను ప్రభు స్వస్థపరుస్తారు, నిన్ను ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎవరి మీద మనసు ఉంచుతున్నావు? చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచుతారు. నీకున్నటువంటి రోగము అటు వెళ్తే సరిపోతుంది, ఈ యంత్రం వేస్తే బాగుంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు స్వస్థత కలుగుతుంది, ఇది దగ్గర వెళ్తే స్వస్థత అనేక మంది నిన్ను డైవర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, నీకోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్య, నీకు స్వస్థతను ఇవ్వగలిగినటువంటి యేసయ్య, పరిపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించి ఆయన కొరకు నిన్ను సాక్షిగా నిలబెట్టుకునేటువంటి యేసుక్రీస్తు వారి వైపు నువ్వు చూసినప్పుడు, ఆయన మీద నువ్వు లక్ష్యం ఉంచినప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన కొరకు సాక్షిగా నిలబెడతాడు. నీ జీవితాన్ని ఆనందముతో నింపుతాడు. ప్రియులారా, సుఖ సంతోషాల చేత ప్రభు నిన్ను వర్ధిల్లింపచేస్తాడు. ప్రియులారా, అలాగే మనం చూస్తే ఆదికాండం చూస్తే ప్రియులారా 6వ అధ్యాయం 9వ వచనం, నోవాహు అనేటువంటి దేవుని బిడ్డను దేవుడు పరిచయం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి కాలమందు దేవుని కుమారులు లోక సంబంధమైనటువంటి కుమార్తెలను వివాహం చేసుకొని దేవుని మాటను తృణీకరించినప్పుడు దేవుని మనస్సు నొచ్చుకొని ఆ యొక్క ప్రపంచాన్ని మొత్తాన్ని దేవుడి సృష్టినంతటిని కూడా ఆ యొక్క జలప్రళయము ద్వారా సమస్తాన్ని తీసివేయటానికి, సమస్తాన్ని నశింపచేయటాన్ని నిర్ణయించుకొని అక్కడటువంటి నీతిపరుడు నిందారహితుడైనటువంటి నోవాహుతో ప్రభు మాట్లాడి, నోవాహు ఒక ఓడను సిద్ధం చేసి ఆ ఓడలోనికి నువ్వు అనేక మందిని ఆహ్వానించమని చెప్పినప్పుడు నోవాహు తన బిడ్డలతో కలిసి ఎంతో ప్రయాసతో ప్రభు చెప్పినట్లుగా దేవుని మాట మీద లక్ష్యం ఉంచి, దేవుని మీద ఆధారపడి, దేవుని మాటకు లోబడి, దేవుని వైపు చూస్తూ ఆ యొక్క నోవాహు దేవుడు చెప్పిన విధముగా ఆ యొక్క చితిసారకపు మ్రానుతో ఓడను సిద్ధపరిచినటువంటి నోవాహును పరిశుద్ధాత్మ దేవుడు జలప్రళయ సమయంలో తప్పించి విడిపించి ఆయన భద్రపరిచారు. ప్రియులారా, ఆయన తలుపులు వేసేసి వారిని లోపలనే భద్రపరిచేశారు. పరిశుద్ధాత్మ దేవుని మీద నువ్వు లక్ష్యం ఉంచినప్పుడు, ఆయన మాట మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ఏ అపాయమును కలగకుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రెక్కల క్రింద నిన్ను భద్రపరుస్తారు, ఆయన కౌగిలిలో నిన్ను భద్రపరుస్తారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే నోవాహు దేవుని యొక్క రెక్కల క్రింద భద్రపరచబడ్డాడో, నోవాహును అతని కుటుంబమును పరిశుద్ధాత్మ దేవుడు ఆ జల ప్రళయములో నుంచి తప్పించి విడిపించి నూతనమైన ఆశీర్వాదాల చేత ప్రభు నోవాహుని తన కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య, నీ కొరకు శ్రమను అనుభవించిన యేసయ్య, నువ్వు శ్రమల పాలై దీనులు అవటం, శ్రమల పాలై దిక్కులేనటువంటి వారు అవటం ఆయన చిత్తం కాదు. పిల్లరా, ఆయన ఇష్టం లేదు. కనుకని ఈ రోజున నీతో నాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కూడా నీతో ఇలా మాట్లాడరు. నేను నీకు మేలు చేస్తానని ఎవరు కూడా చెప్పరు. ప్రియులారా, నువ్వు బాగుంటే నిన్ను చూసి అసూయపడేటువంటి వారి శాతం ఎక్కువ. నువ్వు బాగుంటే నిన్ను అణగత్రొక్కటానికి అనేకమైనటువంటి చెడు ప్రయత్నాలు చేసేటువంటి వారు అనేక మంది ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు నిన్ను తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమతో నిన్ను ప్రేమించేటువంటి వారు ఆయన. నీ పక్షముగా గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఆయన. పరిశుద్ధ లేఖన గ్రంథంలో చూస్తే ఈ యొక్క 28వ అధ్యాయం మనం సామెత గ్రంథంలో చూస్తే యెహోవా యందు నమ్మక ఉంచువాడు వర్ధిల్లునని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీకున్న సమస్య అది ఏదైనప్పటికీ కూడా, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ, నీకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయి నువ్వు జీరోలోకి వెళ్ళిపోయినా, సున్నాలోకి వెళ్ళిపోయినా, నీకు ఎవరు సహాయము చేయకపోయినా కూడా ఇప్పటి వరకు నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళ వైపు చూసి వాళ్ళ వల్ల సహాయం అందుతుంది, వీళ్ళ వల్ల సహాయం అందుతుందని, ఇదిగో నాకున్నటువంటి ఆస్తిపాస్తులు నన్ను కాపాడతాయని, అందచందాలు నన్ను కాపాడతాయని అన్ని రకాలైనటువంటి ఆలోచనలు కలిగి నువ్వు ఒకవేళ ప్రయత్నం చేసి విఫలమైనట్లయితే, ఈరోజున ప్రభు తన యొక్క
ప్రేమతో తన చేతులు చాపుతూ నిన్ను ఆయన ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా. ఎప్పుడైతే నోవాహు దేవుని మాటకు లోబడి దేవుని వైపే చూస్తూ ఆ ప్రయాణాన్ని కొనసాగించాడో, పరిశుద్ధాత్మ దేవుడు నోవాహుని తన కుటుంబాన్ని ఆయన రెక్కల క్రింద భద్రపరిచారు ప్రియులారా. ఎన్ని శ్రమలు, నీటి మీద ఆ యొక్క నావని పరిశుద్ధాత్మ దేవుడు అలాగ తేలియాలకుండా తీసుకొని వెళ్ళిపోయాడు ప్రియులారా. ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నీవు దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ దేవుని మీదనే నీ యొక్క మనస్సును కేంద్రీకరించినట్లయితే, దేవుని మీద నేను ఆధారపడినట్లయితే, దేవుని మాట నేను విన్నట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియులారా. ఆయన యందే లక్ష్యముంచమంటున్నాడు ఈరోజు. యేసునందు లక్ష్యముంచమని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు అనేక మంది వైపు చూసి ఎంతో ధనాన్ని వ్యర్థం చేసుకున్నావు. వాళ్ళ మాటలు నమ్మి, వీళ్ళ మాటలు నమ్మి నీకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయావు. ఎవరైనా నీ దగ్గర ఉన్నప్పుడే నీ దగ్గరికి వస్తారు, కానీ నీ దగ్గర నుంచి సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఎవరు కూడా నీ దగ్గర రావడానికి ఇష్టపడరు. నీకు తెలుసు. ఇది మా పెద్దగా చెప్పుకునేటువంటి మాట ఏం కాదు ప్రియులారా. ఈరోజున ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుని వైపు లక్ష్యం ఉంచాడు. అతని చేల మండలాలు సమస్తము కదిలి దేవాలయములోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ అక్కడ ఉన్న ప్రజలందరూ చూసి వాళ్ళందరూ పరవశం చెందారంట ప్రియులారా. ఎప్పుడైతే ఈ కుమారుడు పేతురు యోహానుల మీద లక్ష్యం, వారు చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచారో పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డకు శక్తినిచ్చాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ అభిషేకమునిచ్చాడు. పరిశుద్ధాత్మతో ఆ బిడ్డను నింపాడు ప్రియులారా. ఆ కుంటివాడిని ప్రభు స్వస్థపరిచాడు. గంతులు వేయచ్చు సంతోషముతో ప్రభుని ఆరాధించే కృపించాడు. నీ దుఃఖమును సంతోషముగా ప్రభు మార్చబోతా ఉన్నాడు. సంతోషముతో ప్రభుని నింపబోతా ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు మనుషుల వైపు, లోకం వైపు, నీ సొంత ఆలోచన వైపు, శ్రమల వైపు చూసి వాటి మీద లక్ష్యం ఉంచి నీ సమయాన్ని వృధా చేసుకునేది చాలు. ఈ రోజు నుంచి నువ్వు ప్రభు వైపుకు తిరుగు. నీకు ఉద్యోగ సమస్య అయినా, ఒకవేళ నీకు బిడ్డలు లేనందు చేత నువ్వు బాధపడుతున్నట్లయితే నీ మనస్సును ప్రభు మీద కేంద్రీకరించు. అబ్రహాము దేవుని వైపు చూశాడు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు ప్రియులారా. అలాగే మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పరిచర్య నిమిత్తము ఆ యొక్క సమరయ పట్టణములో ప్రవేశించి యాకోబు అనేటువంటి బావి వద్దకు వచ్చి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ అదే సమయంలో మధ్యాహ్నపు వేళ అదే సమయంలో నీళ్లు చేదుకొనుటకు ఆ ప్రాంతానికి వచ్చింది. ఆమె సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ వచ్చిన సంగతి యేసుక్రీస్తు వారు చూసి ఆమెను త్రాగటానికి మంచినీళ్ళు అడిగినప్పుడు ఆమె ప్రభు తన మాటలన్నీ మనకు తెలుసు. అయ్యా, నీవేమో యూదుడవు, మేమేమో సమరీయులము, మరి నీకు మాకు ఎలా కుదురుతుంది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెతో కొంచెం సంభాషణ చేస్తున్న సంగతి మనందరికి తెలుసు పిల్లలు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదివితే ఇదంతా మనకు కనపడదు. 7వ వచనం నుంచి అప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెతో సంభాషించిన తరువాత ఆమె కుండను చేతపుచ్చుకొని వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెతో అన్నారు, మీరందరికీ తెలుసు, అమ్మా నీ యొక్క పెనిమిటిని తీసుకొని రమ్మన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆమె అన్నది, అయ్యా నాకు పెనిమిటి లేడు అని చెప్పగానే యేసుక్రీస్తు వారు 18వ వచనంలో అంటారు, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు అని చెప్పినప్పుడు సత్యమే చెప్పితివెనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాటల మీద, యేసు మీద తన మనసును కేంద్రీకరించి యేసు వైపే చూస్తూ ఉన్నదో ప్రియులారా, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి గొప్పతనాన్ని, యేసయ్యలో ఉన్నటువంటి మరి జీవము కలిగిన మాటలు ఎందు లక్ష్యం ఉంచినటువంటి ఆమె యేసుని గ్రహించగలిగింది. అయ్యా నీవు నిజముగా ప్రవక్తవని నేను గ్రహించుతా అని చెప్పేసి వెంటనే ఆమె కుండను అక్కడ విడిచిపెట్టి తన గ్రామానికి వెళ్ళి తన వారిని అందరినీ కూడా తీసుకొచ్చినట్లుగా 29-30 వచనం మనం చూడొచ్చు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చేశారు. అనేక మందికి మేలుకరమైన బిడ్డగా యేసుని గురించి సాక్షిగా నిలబడటానికి ఆ యొక్క స్త్రీ, సమరయ స్త్రీ, పాపము చేత నింపబడినటువంటి ఆ స్త్రీ బ్రతుకుని ప్రభువు మార్చారు. నీ పాపము జీవితాన్ని అంతటిని కూడా యేసు ప్రభు వారు శుభ్రపరిచేస్తారు. ఆయన రక్తము ద్వారా శుభ్రపరిచి నిన్ను అనేక మందికి సాక్షిగా ప్రభు నిలబెడతారు. ఎంతకాలం మనం పాపములో జీవిస్తాం, అవిధేయతలో ఉంటాం ప్రియులారా, ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి నీతో మాట్లాడుతూ ఉన్నారు.
పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం అనగా శ్రమ ప్రియులారా. దేవుని మాటకు అవిధేయత కలిగి జీవించుటే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనకు శ్రమలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కారణము మనము మన స్వకీయ దురాశ చేత ఏడవబడి దేవుని మాటను తృణీకరిస్తూ ఉండటం బట్టి మాత్రమే. చూడండి, యేసు వైపు చూచినటువంటి కుంటివాడు బలాన్ని పొందుకొని శక్తిని పొందుకొని ప్రభుని మరి సంతోషంతో పరిగెట్టుకుంటూ దేవాలయానికి వెళ్ళి స్తుతించగలిగాడు. నోవాహు దేవుని మీద లక్ష్యం ఉంచుట చేత నోవాహు తన కుటుంబం అంతా కూడా ప్రభుని యొక్క రెక్కల కింద భద్రపరచబడ్డారు. ఆయన కౌగిటిలో భద్రపరిచారు. శ్రమలలో, పోరాటాల్లో, ఇబ్బందులలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరించే దేవుడు పిల్లలు. అలాగే మూడవదిగా ఆ యొక్క సమరయ స్త్రీ పరిశుద్ధాత్మ దేవుని కృపచేత ఆమె దేవుని మాటను వినినందు మీదట, మరి దేవుని మాట మీద ఆమె లక్ష్యం ఉంచిన మీదట పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను ఆమె పొందుకుంది. ఆమె జీవితం అంతా మార్చబడింది. 28వ వచనం నుంచి, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ స్నేహితులను, నీ బంధువర్గాన్ని, నీకు నెలవైనటువంటి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వద్దకు నడిపించుకోవడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపపు స్థితిని బట్టి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి, దేవుని ఆజ్ఞను మీరుతున్నటువంటి విధానాన్ని బట్టి నువ్వు దేవుని మాట మీద లక్ష్యం ఉంచి దేవునికి లోబడి బ్రతికినప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడి బ్రతికినప్పుడు నీ ద్వారా నీ కుటుంబము దేవునిలోనికి వస్తుంది ప్రియులారా. దేవుడు నడిపించేసుకుంటాడు. అద్భుతాలు ప్రభు చేస్తాడు. నిన్ను ప్రేమించే యేసయ్య ఈ రోజున నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాటి కాలమందు ఆదామవ్వలు దేవుని మాట మీద లక్ష్యం ఉంచక సాతాను మాటలకు లోబడి దేవుని కృపకు దూరం అయిపోయారు, శ్రమల పాలైపోయారు. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథంలో అననీయ సప్పేరు అనేటువంటి ఇరువురు మరి భార్య భర్త దేవుని మాటను లక్ష్య పెట్టక, వారు దేవుని మాటను నిర్లక్ష్య పెట్టి వారు ప్రాణాలు కోల్పోయారు. నిర్జీవమైన స్థితిలో ఉన్నావు గనుకనే ఈ రోజున ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను ప్రేమించిన యేసయ్య ఈ రోజున ఆయన వైపు చూడమంటా ఉన్నావు. ఆయన ఎందే లక్ష్యం ఉంచు. ఎవరి మీద నువ్వు లక్ష్యం ఉంచున్నావు? ఎందుకంటే నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. నా ఎద్దకు వచ్చేవారిని నేను ఎవరిని త్రోసివేయనని చెప్పాడు ప్రభు. చూడండి, అపోస్తలుల గ్రంథంలో మరొకసారి మనం వెనక్కి ఆ యొక్క కుమారుడు దేవుని మీద లక్ష్యం ఉంచాడు. ఒక భిక్షగాడి జీవితాన్ని ప్రభు మార్చేశాడు. ఎందుకంటే ఆయన యొద్దనే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు, ఐశ్వర్యము, ఘనత, కలిమి సమస్తము కూడా ఆయన దగ్గరే ఉంటుంది ప్రియులారా. కాబట్టి సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే, సర్వలోకానికి చక్రవర్తి ఆయనే ప్రియులారా. నేను ప్రేమించిన యేసయ్య నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు దీవించబడి నెమ్మది కలిగి సమాధానము కలిగి జీవించి నీ కుటుంబముతో సంతోషముతో వర్ధిల్లాలని ప్రభుని చిత్తమైనది గనుక, నువ్వు పడేటువంటి శ్రమలు ఆయన చూస్తున్నారు కనుక, నీ కన్నీటిని ఆయన కవిలలో దాచిపెట్టి ఉంచారు కనుక, నువ్వు ఏడ్చుట ఆయన చూస్తూ ఉన్నారు కాబట్టి నీ దుఃఖ దినములను సమాప్తి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. కనుక ఈ రోజు నుంచి ప్రభు మీద మనం లక్ష్యం ఉంచుదాం, దేవుని మాటల మీద లక్ష్యం ఉంచుదాం, ప్రభుని వైపునే మనం చూద్దాం, దేవుని మాటల ఎడల భయము భక్తి కలిగి జీవిద్దాం, దేవుడిచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళదాం ప్రియులారా. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారకుడా, నీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నన్ను మమ్మలను మీరు ప్రేమించి మాకు మీరు ఇచ్చిన నీ మంచి మాటను బట్టి మీకు స్తుతులు. నా తండ్రి, మీ మీద లక్ష్యం ఉంచినప్పుడు మేము ఎలాంటి మేలు పొందుకుంటామో మీరు మాకు తెలియచేసిన నీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము ఇప్పటి వరకునైనా మా సొంత ఆలోచన మీద మనసు నుంచి, ఇతరుల మీద మనసును కేంద్రీకరించి, ఇతరుల మాటల మీద లక్ష్యం ఉంచి, అదిగో నా అతని ఐశ్వర్యం మీద, సమస్తము మీద, లోక సంబంధమైనటువంటి క్రియల మీద మనసును కేంద్రీకరించి నేను ఆయాసాన్ని గురి చేశాము. అయా, తగినటువంటి ప్రతిఫలాన్ని మేము పొందుకొని ఉన్నాం. మమ్మల్ని క్షమించి అయా మీరు దీవించమని వేడుకొనొచ్చున్నాను తండ్రి.
ఎందరైతే నీ మాటలు వినుచున్నారో ఆ ప్రతి బిడ్డను బట్టి మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరైతే నా ప్రభా ఇదిగోనైనా శ్రమలలో, పోరాటాలలో, ఇబ్బందులలో ఉన్నారో ప్రభా, ఆ ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరము కూడా అయా నీ వైపే లక్ష్యం ఉంచి, నీ వైపే చూసి నాయన, నీ మీదనే ఆధారపడి మేము ఆశీర్వాదములకు కారకులం అవునట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. మీరు కృప దయచేయండి. అందరైతే నాయన ఇదిగోనైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు వారందరికీ నజరేయుడైన యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థతను మీరు కలుగచేయమని వేడుకొనుచున్నాను. ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు పరిపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. బిడ్డలు లేనటువంటి తల్లులకు బిడ్డలను మీరు అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి ప్రభా. ఇదిగోనైనా చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి మీరు దీవించండి. ప్రతి దైవ సేవకులు వారి సంఘాలు మీరు దీవించండి. ప్రత్యేకించి ఈ మాటలు అందించడానికి మాకు ప్రయోజనకరంగా మీరు ఏర్పరిచినటువంటి ఇదిగోనైనా ఈ ఛానల్ను ప్రభా నడుపుతున్నటువంటి కుమార్తెను బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. కృపచేతని మీరు బలపరచి బలమైన ఆత్మతో నింపండి. చేసిన ప్రార్థనను, విజ్ఞాపనలు మీరు ఆలకిస్తున్న దేవానికి స్తోత్రాలు. ఎందరైతే మీ మాటలు వినుచున్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీరే కృప దయచేసి మీరే దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్రభువైన దేవుడు మరి మనలందరినీ ప్రేమించి ఈ రోజున ఈ మంచి మాటలను ప్రభు అనుగ్రహించున్నారు కాబట్టి ఈ మాటకు లోబడి మనం అందరం బ్రతుకుదాం. ప్రియులారా, మనందరం కూడా ఈ మాటకు లోబడి మరి మన ప్రయాణాలు ముందు కొనసాగిద్దాం. దేవుడిచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఒకవేళ మీరు ఎవరికైనా ప్రార్థన చేయించుకోవాలని ఆలోచన ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తున్నాం. మీరు దయచేసి ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు పరిశుద్ధ ఆత్మదేవుని మహాకృప మనందరికీ తోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.